చీపురుపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి విసినిగిరి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి ఇటీవల జరిగిన అస్వస్థత వల్ల శస్త్రచికిత్స జరిగిందని, ఆయన పూర్తిగా కోలుకోవాలని చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ 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 నూకాలమ్మ కోవెల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. समहासंकल्पयामि श्रीमात्रे नमः श्रीमहाराज्ञे नमः श्रीमत्संहासनेश्वर्ये नमः चरज्ञकुण्डसम्भूताय नमः देवकार्यसमन्विताय नमः उद्यत्तानुसहस्रावाय नमः चतुर्बाहुसमन्विताय नमः रागस्वरूपवाशाभ्याय नमः क्रोधाकराङ्गसोज्ज्वलाय नमो नमः मनोरुपेक्षुवदण्डाय नमः रन्धर्मार्कसायिकाय नमः निजारुणप्रभापुराय नमः मन्त्रब्रह्माण्डमण्डलाय नमः चम्पकाशोकमुन्नागसौधन्यकृतसत्यदाय नमः कोटिरमण्डिताय नमो नमः श्रीगणमहालक्ष्मीदेवे नमो नमः नानाविध परिमलपत्र पुष्पाक्षितान् समर्पयामि भूर्भुवः समाराय स्वाहा ब्रह्मणे स्वाहा मध्यमध्ये मदपानीं समर्पयामि हस्तो प्रक्षालयामि श्रीरंगदामेश्वरीं दासी बुद्धमस्तदयन्ता लोके कृपांकुरां श्रीमन्मन्दराक्षेत्रवाष्मेन्द्र गंगाधरा वां त्रैलोक्यवरण्यं संस्कृतां देवकुन्दप्रियां सुखलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मीं सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्चार्थनामं सर्वदा पराङ्कसोवास्मवेदं काङ्करेर्वहन्तिं कमलासनस्तां बालाककोटिप्रतिभां नेत्रां जयहमङ्गां जगदीश्वरीं त्वां सर्वमङ्गलमाङ्गल्ये श्रेये सुपार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेव्योपचारविधां षोडशोपचारविधान सर्वात्मनः सर्वं श्री कनकमहालक्ष्मीदास प्रसन्न वरदाभवतु सर्वं श्री कनकमहालक्ष्मीदेवतार्पणमस्तु ओम सहस्रमादेवी सतमूलः सदा అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం గారికి బొంబాయిలో ఆపరేషన్ జరిగింది, అతని ఆరోగ్యం మెరుగుపడి బాగుండాలని ఈరోజు చీపురుపల్లి శ్రీ 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 కనకమాసి అమ్మవారి పూజలు చేయించడం జరిగింది. అతని పేరున అతనికి ఆరోగ్యం బాగుండాలని, అలాగే దేశ పెద్దలందరూ కోరుకుంటున్నారు. అతని ఆరోగ్యం బాగుండి బయటకు వచ్చి మళ్ళీ యథాతిథిగా అతను ఏవైతే షెడ్యూల్ ఉందో అన్నీ కూడా ప్రజల కోసం పనిచేయాలని ఈరోజు కనకమాసి అమ్మవారి పూజలు అతని పేరు మీద చేయించడం జరిగింది. అలాగే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన హిందూ దేవతల్ని దేవుళ్ళని గౌరవించుకుంటూ అతను చేసిన సేవలకి ఎంతో గౌరవం దక్కింది మనకి ఈరోజు. అలాంటిది ఈరోజు హిందూ దేవతల్ని భారతదేశాన్ని అగౌరవపరిచి నీచంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. హిందూ దేవుళ్ళు కానీ భారత మాతం కానీ భారతదేశాన్ని కానీ ఎవరు అవమానించినా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఇవ్వాలి. మరి ఇంకెవరైనా అలాంటి తప్పుడు మాట్లాడితే ఆడాలనే ముందుకు రావాలన్న భయపడే విధంగా శిక్షలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మన దైవాన్ని దేవతల్ని పూజించుకొని మనకు అదే శ్రీరామ రక్ష. రాముడిని కానీ సీతని కానీ సరస్వతిని కానీ ఎంతో నీచంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి, వాళ్ళకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడేటట్టు ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి ఎవరు మాట్లాడాలన్నా భయపడే విధంగా శిక్షలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు.